అయినటువంటి వారలరా, మీ ఎల్లరికును పునరుద్ధాన వేకుజాము ఆరాధనకు మీ అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారలరా, నేను పునరుద్ధాన ఆదరణలు ప్రభువు ఎలా ఆదరించాడో ఈ విషయాలను ఒక 4 విషయాలు మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. పునరుద్ధాన ఆదరణలో నేను నజరేయుడైన యేసును, అపోస్తల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనములో నూతన భరోసా ఇస్తూ ఉన్నాడు. యేసు పునరుద్ధానమును గూర్చి విని ఆందోళన చెందినప్పుడు పునరుద్ధానమును గూర్చి శిష్యులకు చెబుతూ వారిని ఉన్నతమైన స్థితికి నడిపించాడు. ఆయన జీవితములో నజరేయుడు, ఆయన మరణములో నజరేయుడు, ఆయన శిలువపై విలాసములో నజరేయుడు. సౌలును దమస్కో మార్గములో ఆదరించినది నజరేయుడే. అందుకే నేను నజరేయుడనైన యేసును అని చెప్తున్నాడు. ఒకటి. రెండవది, నా సహోదరులు, మత్తయి సువార్త 28వ అధ్యాయము 10వ వచనములో నూతన సంబంధము, అక్కడేమో నూతన భరోసా, ఇక్కడ నూతన సంబంధము. శిష్యులారా, శిలువ దగ్గర శిష్యులు యేసుకు స్నేహితులు, కానీ పునరుద్ధాన తోటలో వారు యేసుకు సోదరులు. పునరుద్ధానము గొప్ప అనుబంధాన్ని మనకు కలిగిస్తూ ఉన్నది, నూతన సంబంధం. మూడవదిగా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనములో మీకు ముందుగా నూతన శక్తి. ఇక్కడ యేసు పునరుద్ధానము ఆయనను ముందుగా నడిచే కాపరిగా నిలవబెట్టింది. శ్రమలు, కష్టాలు అన్నీ తానే ముందుగా భరించేందుకు సిద్ధపడ్డాడు. వారిని గలిలయలో కలుసుకున్నాడు. నాలుగవది, మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనములో శిష్యులతో పేతురుతో చెప్పుడి నూతన ఆత్మ. శిష్యులు అనగానే వారిలో పేతురు ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలరా, పునరుద్ధానుడైన యేసును గురించి బొంకినటువంటి పేతురును మరిచాడని అనుకున్నాడు. కానీ ప్రత్యక్షముగా ప్రస్తావించినటువంటి సందర్భము, మనము మన బలహీనతలను బట్టి కృంగిపోవద్దని ఆయన పునరుద్ధానము మనల్ని బలపరుస్తూ ఉన్నది. ఈ 4 విషయాలు, నూతన భరోసా, నూతన సంబంధము, నూతన శక్తి, నూతన ఆత్మ. ఆ రీతిగానే పునరుద్ధాన రుజువులు చూద్దాం. ఇప్పుడు పునరుద్ధాన ఆదరణలు చూసాం. రెండవది, పునరుద్ధాన రుజువులు. సమాధి చెంత నిలిచినటువంటి అనుభవము, రుజువులు, సాక్ష్యాలు, అనుభవం. ఇక్కడ పునరుద్ధాన దినాన మగ్దలేని మరియా సమాధి చెంత నిలిచింది. పొర్లించబడిన రాయిని, ఖాళీ సమాధిని చూడగలిగింది. సమాధి చెంత నిలిచిన అనుభవం మగ్దలేని మరియకు కలిగింది. ఒకటి. రెండవది, సమాధిలోనికి వంగి చూచిన అనుభవము. పునరుద్ధాన దినాన యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను సమాధిలోనికి వంగి చూశాడు. సమాధి యొద్ద నిలిచి లోనికి వంగి చూచినందున పొర్లింపబడిన రాయిని, ఖాళీ సమాధిని మాత్రమే కాక అదనముగా యేసు నార వస్త్రాలు చూడగలిగాడు. మూడవది, సమాధిలోనికి అడుగిడిన అనుభవము. ప్రభువు పునరుద్ధాన దినాన యేసు ప్రేమించిన శిష్యుడు పేతురు సమాధిలోనికి అడుగుపెట్టాడు. సమాధి యొద్ద నిలిచి వంగి చూచి లోనికి వెళ్ళినందున పొర్లింపబడిన రాయిని,
ఖాళీ సమాధిని, నార వస్త్రాలు మాత్రమే కాక యేసు తల రుమాలు క్రమముగా చుట్టి పెట్టి ఉండుట చూడగలిగాడు. 3. 4వదిగా సమాధి వద్ద వేచి ఉండిన అనుభవము. యేసు పునరుద్ధాన దినాన మగ్దలేని మరియ సమాధి వద్ద వేచి ఉండి ఉన్నది. అందరూ వెళ్ళిపోయిన సమాధి వద్ద వేచి ఉన్నందున ఖాళీ సమాధిని మాత్రమే కాక సాక్షాత్తు పునరుద్ధానుడైన ప్రభువునే మరియ చూడగలిగినది. ఇలాంటి రుజువులు, సాక్ష్యాలు, ఆదరణ మాటలను దేవుడు పునరుద్ధానుడై కూడా మరి 40 దినాలు 11 సార్లు ప్రత్యక్షమై శిష్యులను బలపరిచాడు, విశ్వాసులను బలపరిచాడు. ఆ రీతిగా వాక్యము మీ అందరినీ బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ అందరికీ పునరుద్ధాన శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్.